సో హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టోలెన్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి June 4th అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. జింకానా మూవీ కూడా మనకైతే June 4th అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీని అయితే పోస్ట్పోన్ అయితే చేయడమే జరిగింది. ఏదో డేట్న కాదు, మనకైతే June 5th అయితే మనకైతే మూవీని అయితే పోస్ట్పోన్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకు June 5th అయితే మనకు సోనీ లీవ్లో అయితే జింకానా మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. బాబీ డియోల్ గారు హీరోగా యాక్ట్ చేసిన జాట్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు June 6th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ జాట్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే జాట్ మూవీ అయితే మనకు June 6th నుంచి అయితే కన్ఫామ్గా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. #సింగిల్ మూవీస్. ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ June 6th నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఈ #సింగిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. శుభం మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ మనకు రీసెంట్ టైంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే అంతలా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. June 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ శుభం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. రానానాయుడు సీజన్ 2 మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ సీజన్ 2 వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 1 వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సీజన్ 2 కూడా మనకు నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ డేట్న రిలీజ్ అవుతుందంటే మనకు June 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రానానాయుడు సీజన్ 2 మూవీ అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. తపన్నా మూవీ నుంచి ఒక స్మాల్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటిదంటే మనకు తపన్నా మూవీ తెలుగు వర్షన్ కూడా మనకైతే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా మనకి మూవీ ఓటీటీలోకి రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ముందుకు రావట్లేదు ఈ మూవీని అయితే తీసుకోవడానికి. సో వాళ్ళందరికీ తెలియదు ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందో. మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి ఎంతమంది కింద కామెంట్లో అడుగుతారో ఈ మూవీని అయితే. సో అంతలా అయితే ఈ మూవీ పైన ఎంత బజ్ అయితే ఉంది. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ అయితే అవుతుంది. హిందీ వర్షన్ కూడా మనకి యూట్యూబ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. రైట్ టు మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి June 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రైట్ టు మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు June 29th అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. భైరవ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి మంచి యావరేజ్ టాక్ అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే ఎట్లాగో మనకి ఈ మూవీ పైన 1 month అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో అగ్రిమెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు June 30 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కన్ఫామ్గా అయితే చెప్తున్నాను. సో భైరవ మూవీ వచ్చేసి మనకైతే G5లో అయితే June 13 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ June 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే మనకు సన్నెక్స్లో అయితే తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి పక్కాగా అయితే మనకు 100% అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నేను పక్కాగా అయితే చెప్తున్నాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే June 29th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది.